కన్యాశ్రవణ సంజాతం శేషాచల నివాసినం సర్వేషాం ప్రథమాచార్యం వెంకటేశం అహం భజే. కన్యామాసంలో శ్రవణ నక్షత్రం నాడు అవతరించినటువంటి మహనీయుడు శేషాచల సానువుల్లో తన ప్రభావాన్ని నిరంతరం చూపిస్తూ ఉండేటువంటి వాడు, సమస్త లోకాల్లో తన భక్తులకు ఆదిగురువైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రోత్సవాల పూర్ణాహుతి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం వృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్ల సిబ్బంది వల్ల తెలిసి తెలియక ఇలాంటి దోషాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపము రానియకుండా నివారించేందుకు జరిగేటువంటిదే ఈ పవిత్రోత్సవం. పవిత్రోత్సవాలు కేవలం ఆలయ శుద్ధి పుణ్యాహవచనం లాంటి కార్యక్రమాలు కావు. సంప్రోక్షణం కంటే భిన్నమైన క్రియాకలాపంతో కూడింది పవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవాలు 15-16 శతాబ్దాల కాలంలో కొంతకాలం విఘ్నం కలిగిన 1962 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నది. ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో ఈ కళ్యాణ మండపంలో ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మొదటి రోజు పవిత్రాల ప్రతిష్ఠ, హోమాలు, దేవేరులతో మలయప్ప స్వామికి అభిషేకాలు జరిగాయి. రెండవ రోజు ఆలయంలో ఆలయ పరిసరాల్లో ఉన్న మూర్తులకు పవిత్రాల సమర్పణం జరిగింది. మూడవ రోజు అర్చక స్వాములు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 3 రోజులు సాయంత్రం పూజ తరువాత మలయప్ప స్వామి వారి ఊరేగింపు జరుగుతుంది. ఇప్పుడు అర్చక స్వాముల వారి వివరణం విందాం. జరిగేటువంటి విశేషమైనటువంటి ఈ పవిత్రోత్సవం మన అందరం కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాం. మరి ఇక్కడ ప్రధాన అర్చకులు, ఆగమ పండితులు, ఋత్విక్కులు, మరి అధికారులు అందరూ కూడా ఉండి లోకక్షేమం కొరకై ఈ చక్కని కార్యక్రమాన్ని లోకక్షేమార్థం అనే సంకల్పం. లోకమంటే మొత్తం కూడా సమస్త జనులందరూ కూడా క్షేమంగా ఉండాలి. అందుకే మనం ఇళ్లలో అర్చన చేస్తాం. ప్రతి ఒక్కరం కూడా నిద్ర లేచి మన ఇంట్లో ఉన్నటువంటి దేవతార్చనలో మనమంతా కూడా అది పూజా మందిరం. మనం గృహప్రవేశం చేసేప్పుడే దానికి నిర్ణయం చేసుకుంటాం. ఇక్కడ పూజా మందిరం ఉంటుంది, ఇక్కడ వంట రూమ్ ఉంటుంది, ఇక్కడ బెడ్రూమ్ ఉంటుంది అని నిర్ణయం చేసుకుంటాం. మనం గృహప్రవేశం అవ్వగానే స్వామిని మనం ముహూర్తం పెడతారు అక్కడ ఆచార్యులు వారు. ఫలాని ఇన్ని గంటలకి మీరు గృహప్రవేశం చేయవచ్చు అని అనగానే వారు మనకు చెప్పేది కుడికాలు లోపల పెట్టి వెళ్ళమని చెబుతారు. మనం కూడా శ్రద్ధాభక్తులతో శుభం కలగాలని ఆ కుడికాలు ముందు పెట్టేప్పుడు మన చేతిలో ఉన్నటువంటి స్వామివారు ముందు ఆ ఇంట్లోకి వెళతాట. మనం కూడా చూడండి, మన చేతిలో స్వామివారి ఫోటో పట్టుకొని మనం వంగినప్పుడు గడప దాటి ముందు ఆయన వెళతాట, తర్వాత మనం వెళతాం. అలా వెళ్ళినటువంటి స్వామివారిని మనం ఎక్కడట్టు పెడతాం? పూజా మందిరంలో. ఇల్లంతా చూపించి పూజా మందిరంలో అట్టు పెడతాం. అక్కడ మనం చేసేటువంటి అర్చన మీ యొక్క గోత్రం, భార్య పేరు, పిల్లల పేర్లు చెప్పుకొని మాత్రమే చేస్తాం. కానీ మనం పక్కింటి వాళ్ళు బాగుండాలి, ఎదురింటి వాళ్ళు బాగుండాలని చెయ్యం. ఎందుకంటే అది స్వార్థం. మనది, మన ఇల్లు. మమ సహకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం అని చెప్తాం. అయితే ఇటువంటి స్వయం వ్యక్త క్షేత్రాలు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు వైకుంఠం నుంచి ఇక్కడికొచ్చి కూర్చొని ఉన్నాడు. మిగతా చోటైతే మనం భక్తి శ్రద్ధలతో కొన్ని దేవాలయాలు ప్రతిష్ఠ చేసుకుంటాం. దానిలో స్వయం వ్యక్తమని, ఆర్షమని, పౌరాణికమని, ఇలా ఒక్కొక్క విధానంగా మానుషమని మరి ఇలా ఉన్నాయి. ఈ స్వయం వ్యక్తమూర్తిలో ఉన్నటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుడు. అందుకే ఇది స్వయం వ్యక్త క్షేత్రం. ఆది వరాహ క్షేత్రం అని పేరు దీనికి. వెంకటాచలం అని పేరు దీనికి. మనకి వరాహ పురాణంలో గనక చూసినట్టయితే లక్ష్మీనారాయణులు ఇరువురు కూడా చక్కగా క్రీడించేటువంటి పర్వతమని,
దీని క్రీడాద్రి అని, గరుత్మంతుడు ఈ పర్వతాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉంచారని, అందువల్ల ఇది కలియుగ వైకుంఠమైందని మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. అయితే మనం ఈ పురాణార్థంగా ఉన్నటువంటి విషయంలో మన ఇంట్లో పూజ చేసుకోవాలి అంటే మనం ఈరోజు ఇక్కడ జరిగేటువంటి యజ్ఞాన్ని మనందరం కూడా దర్శనం చేస్తున్నాం. అక్కడ జరిగేటువంటి మంత్రాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. మన భాగ్యం ఎంత గొప్ప భాగ్యం! సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి అతి విశేషమైనటువంటి ఒక చక్కని కార్యక్రమం శ్రీవారి పవిత్రోత్సవంలో ఈరోజు మనం కూర్చోగలిగాం కదా, స్వామి అనుగ్రహాన్ని పొందగలిగాం కదా అని ప్రతి ఒక్కళ్ళ మనస్సు ఆనందంతో ఉవ్విరుడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి వారికి మరి ఇక్కడ మంత్రాలు చదువుతున్నారు, ఇక్కడ యజ్ఞయాగాదులు చేస్తున్నారు. మనం ఈ జరిగేటువంటి కార్యక్రమాన్ని మనం తెలుసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానములు భక్తులందరికీ కూడా ఈ జరిగేటువంటి కార్యక్రమం చక్కగా వాళ్ళకి తెలియటం వల్ల ఈ ఫలం ఇంకా విశేషంగా 10 మందికి ఈ యజ్ఞ కార్యక్రమాల గురించి పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి జరిగేటువంటిది యాగశాల అని. ఈ యాగశాలలో ఆ మూల ఈశాన్య మూల ఉన్నటువంటిది అంకురారోపణ వేదిక. మనకి ఈ నెల 14వ తేదీ నుంచి 17 తేదీ వరకు నేటి వరకు కూడా మనకి 3 రోజుల కార్యక్రమంగా అంకురారోపణ కాకుండా ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు మనకి జరుగుతున్నాయి. ఈ పవిత్రోత్సవాలు అనేటువంటివి మనం ఎందుకు చేస్తాం అంటే మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇంట్లో యజ్ఞాలు చెయ్యాలి. యజ్ఞం అంటే మరి ఉత్సవం అని అర్థం. యజ్ఞయాగాది క్రతువులను యజ్ఞం అంటే మనకు తెలిసి ఒక హోమగుండం, ఆ హోమగుండంలో నెయ్యి పెట్టుకోవటం, ఆ పొగంతా రావటం అని అనుకుంటారు. యజ్ఞం అంటే అది కాదు. యజ్ఞం అంటే మనం చేసేటువంటి ఉత్సవం అని పేరు. మన ఇళ్లలో కూడా రోజు మనందరం కూడా 5 యజ్ఞాలు చేస్తాం. 5 యజ్ఞాలు ఎలా చేస్తాం అంటే మనం బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞశ్చేతి పంచానాం అహరహరనుష్ఠానం అంటే ఉదయం సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు కూడా మనం 5 యజ్ఞాలు చేస్తాం. మరి ఏంటండి మా ఇంట్లో ఎప్పుడు కూడా ఇటుకలు పెట్టినట్టు లేదు, నెయ్యి వేసినట్టు లేదు, ప్రతి ఒక్కళ్ళం ఎలా చేస్తాం ఈ యజ్ఞం అని సందేహం మనకు వస్తుంది, రావాలి కూడా. మరి ఆ సందేహానికి నివృత్తి కూడా తెలియాలి. మనం బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం అనేటువంటి ఈ 5 యజ్ఞాలు కూడా మనం చేస్తున్నాం. కానీ అవి ఎలా చేస్తున్నాం అనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పుకుందాం. మనం నిద్ర లేవగానే మనం ముందు హరియష్టకం, హరి హరి అని అనుకోవాలట. ఇది అందరం చేస్తాం. నిద్ర లేవగానే స్వామివారి ఫోటో చూస్తాం. ఇంకా కొంతమంది అరచేతులు చూసుకొని నమస్కారం చేసుకుంటారు. ఇంకొంతమంది మన ఇష్టమైనటువంటి వాళ్ళని చూస్తూ ఉంటారు. అంటే లక్ష్మీయుక్తమైనటువంటి ఆ యొక్క లక్షణాన్ని చూస్తారు. ఇలా నిద్రలేచి మనం హరిస్మరణ చేయటం అంటే మనం కూర్చొని ఆ పక్క మీదే కూర్చొని స్వామివారిని ప్రార్థన చెయ్యాలట. మనం హరిరితి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత, నేను హరి హరి అంటున్నాను, ఈరోజు రాత్రి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా నా దగ్గర ఉన్నటువంటి హరింప చేయవలసింది. వెంటనే మనం ఇంకొక నమస్కారం చేస్తాం. ఆ పక్క మించి భూదేవి మీద కాలు పెట్టాలంటే మన అందరికీ కూడా చెప్తాం, 3 తల్లులు ఉంటారట ప్రతి ఒక్కరికి కూడా. ఎవరండి ఆ 3 తల్లులు అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లి, అలాగే మనకి ధనధాన్యాలు ఇచ్చేటువంటి తల్లి, మన్ని మోసేటువంటి తల్లి, మన ఇంట్లో ఉండేటువంటి తల్లి గోమాత. అందుకే గోమాత, భూమాత, మన యొక్క తల్లిని మాత అని పిలుస్తాం. కాబట్టి గోమాత ప్రతి ఇంట్లో ఉంటుంది, లేదా ఆ గోదేవి యొక్క ఫోటో అయినా ఉంటుంది, వెండి గోవన్నా ఉంటుంది మన ఇళ్లలో. ఎందుకంటే గృహప్రవేశం చేసినప్పుడు గోవుతో సహా ప్రవేశం చేయాలని అక్కడ ఉండేటువంటి ఆచారులు చెప్తారు. కాబట్టి గోవు ఖచ్చితంగా ఉంటుంది.
భూమి ఉంటే కదా ఇల్లు కట్టుకుంటాం, అక్కడ కూడా భూమాత ఉన్నది. మరి మన తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే కదా మనం అక్కడ ఉన్నాం, కాబట్టి మన తల్లి ఉంటుంది. అంటే ఈ ముగ్గురు తల్లులు కూడా మన వెంట ఎప్పుడూ ఉంటారు. అయితే మొదటి తల్లిని అంటే భూమాతని మనం ఆ యొక్క మంచం మించి కాలు పెట్టేప్పుడు ఆమెకు నమస్కారం చెయ్యాలి. అమ్మా, నా దినకృత్యాలు చేసుకోవటానికి తల్లివైనటువంటి నీ మీద కాలు పెడుతున్నా, ఏమనుకో మాకు అని ఆమెని ప్రార్థన చెయ్యాలి. సముద్ర వసనే దేవి పర్వత స్తనమండితే నమో విశ్వంభరే మాత పాదస్పర్శం క్షమస్వమే. నేను కాలు పెడుతున్నా తల్లి, నన్ను క్షమించవలసింది అని. అలా ఎవరైతే ఉదయం పూట హరిస్మరణ చేస్తారో, భూప్రార్థన చేస్తారో దానికి బ్రహ్మయజ్ఞం అని పేరు. ఇక్కడ హోమం లేదు, నెయ్యి వేయటం లేదు, మంత్రాలు లేవు, మనస్సే మన యొక్క హోమగుండం. కాబట్టి మనం యజ్ఞాలు 5 యజ్ఞాల్లో మొదటిది బ్రహ్మయజ్ఞం చేసేసాం. చేస్తున్నారుగా అందరూ, చెయ్యట్లేదా? చేస్తే ఒకసారి గోవింద చెప్పండి, చేసుంటే. కాబట్టి ఖచ్చితంగా చేస్తున్నారని అర్థం. ఆ తరువాత బ్రహ్మయజ్ఞం అయిన తర్వాత దేవయజ్ఞం అని చేస్తాం. ఏమిటి ఈ దేవయజ్ఞం అంటే, మనం స్నానం చేసిన తర్వాత గృహప్రవేశం అప్పుడు ఏ దేవతనైతే ఇల్లంతా తిప్పి పూజా మందిరంలో కూర్చోబెట్టి నాటి నుండి దీపారాధన వెలిగించి అగరవత్తు వెలిగించి మన పెరట్లో ఉన్నటువంటి 4 పూలని ఆ స్వామికి సమర్పించి అంత పండో ఫలమో పంచదార పలుకులో నివేదన చెయ్యటమే దేవయజ్ఞం. ఇది కూడా చేస్తున్నామా? కాబట్టి ఖచ్చితంగా దేవయజ్ఞం మన ఇంట్లో చేస్తూనే ఉన్నాం. 2 యజ్ఞాలు చేశాం, బ్రహ్మయజ్ఞం చేశాం, దేవయజ్ఞం చేశాం. పితృయజ్ఞం అన్నారట. అంటే మనని కన్న తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు, వారిని పలకరిస్తాం. అమ్మా, కాఫీ తాగావా? నాన్న, టిఫిన్ చేశావా? నీకే బజారేమన్నా వెళ్తున్నాను కావాలా అని వాళ్ళని పరామర్శించటమే ఈ యొక్క పితృయజ్ఞం. అలాగే మన తల్లిదండ్రులు మరి మనని విడిచి వెళ్ళినటువంటి వారికి సంవత్సర కాలం చేసేటువంటి ఆ క్రియాకలాపాలన్నీ కూడా పితృయజ్ఞం అని చెప్తాం. మనం పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ తల్లిదండ్రులందరినీ కూడా గౌరవించటం అనేటువంటిది ఒక సాంప్రదాయం. మనం కూడా హైందవ సాంప్రదాయంలో పెద్దవాళ్ళని గౌరవించటం అనేటువంటిది మనం పితృయజ్ఞంగా చేస్తూ ఉన్నాం. 3 యజ్ఞాలు మనం చేశాం. బ్రహ్మయజ్ఞం చేశాం, దేవయజ్ఞం చేశాం, పితృయజ్ఞం చేశాం. 4వది మరి బ్రహ్మయజ్ఞో దేవయజ్ఞో పితృయజ్ఞో భూతయజ్ఞ. ఇందాకే మనం చెప్పుకున్నాం, మన ఇంట్లో గోవో అలానే చిన్న కుక్క పిల్లో లేదా మనం పెంచుకునేటువంటి చిలకలో పక్షులో ఏవో ఉంటాయి. ఇవన్నీ కాకపోయినా కూడా ఆ ఇంటి గృహిణి స్నానం చేసి బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గు వెయ్యాలట. ఆ ముగ్గు వేసినప్పుడు చిన్న చిన్న పిపీలకలు అంటే చీమలు ఆ యొక్క ముగ్గు పిండిలో ఆ బియ్యపిండి తిని 2 చేతులు ఎత్తి యజమానిని ఆశీర్వదిస్తాయిట, ధనధాన్యాభివృద్ధిరస్తు అని. అందుకే ముందు ముగ్గు వెయ్యాలి అంటాం. అందుకే ఈ చేసేటువంటిది భూతయజ్ఞం. మనల్ని ఆశ్రయించి ఉన్నటువంటి జీవులకు అన్నం పెట్టడం అనేటువంటిది భూతయజ్ఞం. అలాగే మరి మనుష్య యజ్ఞం అన్నారు. మనం 5 యజ్ఞాల్లో మొదటిది బ్రహ్మయజ్ఞం, 2వది దేవయజ్ఞం, 3వది పితృయజ్ఞం, 4వది భూతయజ్ఞం, 5వది మనుష్య యజ్ఞం. మనుష్య యజ్ఞం అంటే స్వామి ఇవన్నీ చెప్పారు, దేవుడికి దీపారాధన చేయమన్నాడు, ఇది ప్రమాదం లేదు, అలాగే ముగ్గు వేయమన్నారు. మనుష్య యజ్ఞం అంటే ఏం చేయాలండి? మనుషులందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏం చెయ్యాలి అంటే అన్నదానం చెయ్యాలట. అంటే మనని ఆశ్రయించి మన ఇంటికి వచ్చినటువంటి బంధుమిత్రాదులందరికీ కూడా మనం ప్రేమతో ఆప్యాయతతో వారికి అన్నపానాదులు ఇవ్వటమే మనుష్య యజ్ఞం. ఇవన్నీ మనం చేస్తున్నామా లేదా? ఏదో కొంతమంది సందేహంగా ఉన్నారు, గట్టిగా చెప్పాలి.
నేను ఇందాక ఒక మాట చెప్పాను, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కావాలంటే చేతులు కట్టుకొని గోవింద అంటే రాడు. ఆయన ఎలా అనాలి? సర్వాణ్యంగాని శిరప్రధానం, తలపైన ఉన్నట్ట ఆయన. అందుకే విష్ణు పర్వతానామధిపతి. అందుకే 7 కొండల పైన ఆయన కూర్చొని ఉన్నట్ట. తిరుపతిలో దగ్గానే మన తలలన్నీ కూడా కొండని చూస్తాయి కానీ నేలని చూడవు. అటువంటి వెంకటేశ్వరుడు ఇక్కడ మనకి వెంచేసి ఉన్నాడు. ఇటువంటి యజ్ఞాలలో అత్యంత ఉత్కృష్టమైనటువంటిది, గొప్పదైనటువంటిది పవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవం అనేటువంటిది మనకిక్కడ త్రయాన్నిక దీక్షతో చక్కగా జరుగుతూ ఉన్నది. ఈ పవిత్రోత్సవం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ పవిత్రోత్సవంలో మనకి 7 హోమగుండాలు ఉన్నాయి. 7 కొండల వాడికి ప్రతీక. అందులో ప్రత్యేకించి పంచాగ్నులు అంటాం. 5 హోమగుండాలు. 5 హోమగుండాలు కూడా పంచప్రాణాలు, ప్రాణోపాన వ్యానోదాన సమానాలు. మనకి ఎలా అయితే మనకి ఈ పంచప్రాణాలు ఉంటాయో, ఈ పరమాత్మ కూడా యజ్ఞము ద్వారా ఆ హవిస్సును తీసుకుంటాడు. అయితే మనం పులిహోర, దద్దోజనం ఇవన్నీ నివేదన పెడితే తిరిగి దేవుడు మనకే ఇస్తాడు. కానీ ఆ యజ్ఞకుండంలో వేసినటువంటి హవిస్సులు, అది నెయ్యి, హోమ ద్రవ్యాలు, ఇవన్నీ కూడా పరమాత్మ తీసుకుంటాడు. ఈ తీసుకున్నటువంటి పరమాత్మకి అందించినటువంటి అగ్నిహోత్రుడికి అత్యంత విశేషంగా మనం యావత్ క్రియ పరిపూర్ణాంతే పూర్ణాహుతి అని, అంటే మనం ఈ 3 రోజుల నుంచి కూడా అగ్నిహోత్రుణ్ణి ఆశ్రయించాం. పరమాత్మని చూడాలంటే మన వల్ల కాదు, అగ్ని ద్వారానే జరగాలి. అటువంటి అగ్నిహోత్రుడికి ఇప్పుడు విశేషమైనటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. వైఘానత భగవచ్శాస్త్రోక్తంగా ఈ విశేషమైనటువంటి పవిత్రోత్సవం ఎవరైతే దర్శనం చేస్తారో ఆ దర్శనం చేసినటువంటి వారు 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలం వస్తుంది. అటువంటి ఫలాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం మనకి భక్తుల యొక్క పరిపాలన కోసం, లోకక్షేమార్థం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు విశేషంగా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. సర్వులు దర్శనం చేయండి. గోవిందా. మేడం వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా వార్షికంగా నిర్వహించేటువంటి పరమ పవిత్రమైన పాపలవిత్రమైనటువంటి పవిత్రోత్సవాల్లో భక్తుల అందరి పక్షాన కూడా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకార్య నిర్వహణాధికారులు శ్రీ శ్యామలరావు గారి చేత అర్చక స్వాములు వారు ముందుగా సంకల్పం చెప్పిస్తూ ఉన్నారు. అలాగే అదనపు శ్రీకార్య నిర్వహణాధికారి శ్రీమాన్ వెంకయ్య చౌదరి గారి దంపతుల చేత కూడా భక్త సంకల్పాన్ని చెప్పిస్తూ ఉన్నారు. అంటే కేవలం అధికారులుగా కాకుండా కార్యనిర్వహణాధికారులు భక్తుల అందరి పక్షాన కూడా సంకల్ప సంగ్రహణం చేస్తూ ఉన్నారు. కనుక మహాక్రతువు ఈ యొక్క ఉత్సవం పవిత్రోత్సవం అన్నారు. సవం అంటే యజ్ఞము, సవో యజ్ఞ ఉదాహృత. అది ఉత్కృష్టమైనటువంటి సవము అయితే అది ఉత్సవం అవుతుంది. ఇవి శ్రీవారికి జరుగుతూ ఉండేటువంటి పవిత్ర ఉత్సవములు. కనుక సమస్త జనులకి కూడా అనేకమైనటువంటి మంగళములు లభించేటువంటి దివ్యమైనటువంటి సమయం. సాత్వికులో చే సతతము వెలుగొందింపబడేటువంటి దివ్యమైనటువంటి ఉత్సవములను చేయించుకునేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. సంసార సముద్రాన్ని దాటింపజేయగలిగినటువంటి చల్లని చూపులు కలిగినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుడు భక్తుల యొక్క దివ్యమైనటువంటి ఉపచారములకు తాను ప్రసన్నుడవుతూ పవిత్రోత్సవాలను చేయించుకుంటూ ఉన్నాడు. విశ్వాంతరాత్ముడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి యుగ యుగాలుగా ఈ పుణ్యక్షేత్రాల్లో పవిత్ర
ఉత్సవాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే క్షేత్ర ప్రభావ వైభవ ప్రశస్తి ప్రచారాలకు ఒక దివ్య భవ్య ఆధికత్వాన్ని ప్రసాదించేటువంటివి ఈ పవిత్రోత్సవాలు. ఈ పవిత్రోత్సవాలు వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. నిత్య సత్యస్వరూపుడైనటువంటి శ్రీవారి కటాక్షమనేటువంటి వెలుగులో తమలోని అజ్ఞాన తమస్సులు తొలగించుకోవాలని ఆకాంక్షిస్తారు. ఆర్తులు, అర్థార్థులు, జ్ఞానులు, జిజ్ఞాసులు ఇహపర సుఖాలకై వెంకటరమణ స్వామిని అనన్యంగా ఆశ్రయిస్తూ ఉంటారు. మునులకు, నిఖిల దేవతలకు, నిత్యముక్తులకు గోచరించే శ్రీనివాసుడు భక్త శేఖరుడై, భక్త సంరక్షకుడై, భక్త సులభుడై ఆయన తిరుమలపై ఆనంద నిలయ నివాస రసికుడై ఉన్నాడు. అటువంటి ఏడుకొండల ఏడుగడకు ఏడాది పొడుగునా ఉత్సవాలు, ఊరేగింపులు, తిరునివేదనలు, వాహన సేవలు, ఆనంద తాండవాలు, కోలాటాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు స్వామివారి ప్రతిలేని గోపుర ప్రభలను. సాక్షాత్తు పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాసునికి జరిగేటువంటి ఉత్సవాల్లో ఈ పవిత్రోత్సవాలు భక్తులకి అత్యంతమైనటువంటి మహాఫలితాన్ని ఇస్తాయి. ఇందాక చెప్పారు, వచ్చేటువంటి ఫలితం అశ్వమేధ యాగ ఫలితము అని. అంతేకాకుండా ఆయురారోగ్యం ఐశ్వర్యం జ్ఞానం మోక్షం చ విందతి సర్వాన్ కామాన్ అవాప్నోతి శాశ్వతం చ పదం తథా సత్యం సత్యం పునఃసత్యం సత్యం సత్యం న సంశయ. పవిత్రోత్సవాలు सखा स्वाहा परम भगं सदा पश्यन्ति सूरयः अक्षरात् स्वाहा प्रासादितन्यरोजातुरारुं सस्यन्ते यत्परमं पदग् स्वाहा विष्णोर्मुखं वीर्याणि प्रवचैव पार्थिवानि ममेरजागं श्रियास्कभाय उत्तरं सहस्रं विचक्रमाणश्रेभो विष्णु पृष्ठमसि विष्णोष्ण्यप्रे सो विष्णोस्योऽसि विष्णु ध्रुवमसि वैष्णवमसि विष्णवे स्वाहा भवस्य प्रियमुखालोऽस्यान्नरो यत्र देवयवो वदन्ति सहि वसुरिन्द्रा विष्णु पदे परमे मध्व उत्सस्वाहा तद्विष्णुस्तव देवीर्याय भूतो भीमः कुजरो गिरिष्ठा विक्रमणे अभिक्षयन्ति भुवनानि विश्वासाः प्रजातनुवावृथा ननते महित्वमन्वश्नुवन्ति विष्णादेवत्वं परमस्य वित्से स्वाहा पृथिवीमेषयेतां क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् विलासो अस्य कीरयोजना सवरुक्षितिगं सुदलिना चकार स्वाहा पृथिवीमेषयेतां विचक्रमे महित्वा विष्णुरस्तरभस्तरेयान् भेषद्दुह्यस्य स्तविरस्य नाम स्वाहा चरन् वक्षैतादिसोमे सुषुम्नयाचे हिरेण एकः तं विश्वभूर्भूतपरिपुराणः पर्जन्य एको भुवनस्य गोप्ता निमग्नः पदवीकलीनान् द्वन्द्वातवेदा भुवनस्य नाथः पुराणः प्रसोभिर्भुवनस्य यो निर्व्याप्तं त्वया एकपदेन विश्वम् विश्वभूर्योनिरपायं सुरपाणं तरुणार्कवर्णं व्योमान्तरे हासि हिरण्यगर्भः भूतपतिस्त्वमेव कामः प्रजानां निहितासि सोमे
विष्णुः सविता गोपतिस्त्वम् स्वगृह्यति ते स्वगुंभिस्वयम्भूत विश्वतो मुखः बुद्धिमतां पराङ्गतिगं बुद्धिमान् बुद्धिमते तिष्ठते सर्वाञ्चन्वस्मिन् राष्ट्रपतिश्रयः पर्वत इवाविताचलिः ध्रुवस्तिष्ठे राष्ट्रमुदारेण मध्ये भुवन् भुवेन हविषा प्रवर्णयन् च ब्रह्मणस्पतिः ध्रुवा पृथिवे ध्रुवं विश्वमिदं जगत् पर्वता इमे ध्रुवा राजा विधामयम् ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतान् ध्रुवं भुवन् ध्रुवेण हविषाभिसोमं विशामसे इन्द्रश्चेवनिर्विषा बलिहृदस्करतोल्लां सम्मते पदे परमः पुराणः नामजितात्मन् भवते भवाय स्वाहा सूक्ष्मसार्वः सर्वेषामन्तरात्मा तस्थस्थस्थुषाञ्जङ्गमो जङ्गमानां विभवोद्भवाय स्वाहा चोरहितो भरन्ते राम राम वहन्त्यां पदिं राम राम भरते दैत्येयां वहाय स्वाहा ब्रह्म शब्द प्रणव प्रधान शब्द शब्दान्तरात्मा नित्यो वियक्तः प्रतरन् प्रकामात्यं प्रतरन् प्रकुर्वन् भूयो भूते अजरञ्जराय स्वाहा त्रिमूर्ति परमः परश्च त्रिगुणञ्जुषाणः सकलं विभक्ते त्रिधात्मा त्रिधा त्रिधा वा विदधे समस्तं त्रिधा त्रिरूपं सकलं धराय स्वाहा कृतममृतञ्चराणां यत्सर्वनिष्ठमगरं समस्तम् शुक्त्यानभिगम्यमानाय स्वाहा कोशमङ्गे कुशलं विभाय साकृतं कृण्वते ग्रहितं सुतान्तम् कामचरञ्चराय स्वाहा यज्ञैर्मुनजो जुषन्ति यं देवाः परमं पवित्रं भविष्यन्त्यार्तिषु प्रणताः प्रधानाः स्वाहा परमः प्रधानः पदं राजस्य सत्त्वमासे स्वाहावायर्द्विगुणान्तरात्मा सर्वेषामन्तश्चरते विष्णो ममग्ने त्रिगुणो वरिष्ठः परं ब्रह्म परं ज्योतिः सर्वेषाञ्जलितात्ममाहारः तन्वन् प्रतरन् प्रकामः पोपूयमानः पञ्चभिः स्वगुणैः भूत्वा प्रतरन् प्रदोग्रे भूतं सम्भावयिष्यसे गायानामर्हमर्हते स्वाहा त्वं बुद्धिर्भूतानामन्तरात्मा पुण्यवतां पुण्येषु सज्जमानः पुण्यरूपाय स्वाहा यः सूक्ष्म सञ्चरमाणान् भावाभावान् भव्या भव्यानङ्घात्मीयममितोऽधुनाभिधुरं वहिष्यसे स्वाहा यस्य वा भयात् भगवानुत्तस्थे स्वयं सूर्यः सत्यं कालं वहमानः तेज आत्मीयं कृत्वा सर्वानस्मात् पालयिष्यसि स्वाहा यन्त्वां सर्वं पालनायाभिभूतं देवाः सर्वे पश्ये विचरन्ते ते देवास्त्वमेव सर्वे माया मायैषा ते स्वाहा सम्भूत्वा पर्जन्यो बिभेतिरन्धे प्रजाभिराकृष्यमाणः किङ्कालं व्रतेन पालयन् भावयिष्यसे स्वाहा भूत्वा प्रजानामन्तरा स्थितः सर्वान् लोकान् साधयन् जीवमानः सन्दर्पणाय हरये पराय स्वाहा अङ्गादङ्गादनुप्राविशत् सर्वान् लोकान् संरक्षणाय वसन् देवो मातरिश्वासयोऽस्माकं भूत्यै भूतये स्वाहा भूतानां
सप्तदे सप्तजिह्वा सप्तर्षयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोरेराप्रणस्वाभृतेन स्वाहा विद्वाननुष्टुभृतेन पूर्णमाहुतिञ्जो विमनसा प्रजापतये स्वाहा सप्तदे अग्ने सप्तजिह्वा सप्तर्षयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ति सप्तयोरेराप्रणस्वाभृतेन स्वाहा विद्वाननुष्टुभृतेन पूर्णमाहुतिञ्जो विमनसा प्रजापतये स्वाहा वनस्पति गंधर्वाप्सरसस्यैव भुक्तम् वेदुर्जीर्णम् ओषधि वनस्पति गंधर्वाप्सराम्बरिहरहविनाग्रवेण समादित्यैर्वसस्समर्भ्यहे समिन्द्रेण विश्वेभ्यदेवेभ्यन्ताम् दिव्यन्नवो गच्छतु यत्स्वाहा माद्यशेषमिन्द्राय जुहोमि स्वाहा स्वाहा अग्निस्तृप्यते ब्रह्माद्यास्तृप्यन्ताम् दक्षिणतः महाप्रगता महाश्चाक्षय्यमस्तु तृप्यन्ताम् देवताभ्यो नमः यदा सोमगिरास्थानं प्रवेशगाम पवित्रमच पवित्रं मे भूयात् स्वाहा अक्षत्यै जुहोमि प्राच्यान् दिशि देवार्पितो मार्जयन्तान् दक्षिणायान् दिशि मासाः पितरो मार्जयन्तान् प्रदेश्यान् निग्रहाः पजवो मार्जयन्तान् उदेच्यान् दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायान् दिशि यज्ञः संवत्सरो मार्जयन्तामदोधाधरैर्नागेभ्यो मार्जयन्ताम् पराशक्त्यावरेशना संपादो अपितः तन्तं तन्तं वचसो मानुषि ज्योतिष्मतः परो रक्षधिया कृतान् वामपो मनुर्भोजनयाते व्यञ्जनं स्वान्योनिमपि गच्छताक्षेत्र प्रजया भोजा सम्मापरासे किमत्पयः रामयो भवस्तान ऊर्जे दधातन महेरणचक्षुषे सस्य खादयते हनः स्मारङ्गमामभोजस्य क्षया यजन्वथा जनेथा जनः हव्यं वः परेष्टो ग्रह्मजो आवाहीन् केशमजो आवाहीन् स्वाहा ऊर्ध्वं यज्ञं नगतं माजे परतमत्र रमेथां वष्पन् पृथिव्या दिवो वा विष्णवत वा पृथिव्या स्वाहा सर्वसदनमसि दक्षिणतो विष्णात् सदनमसि विष्णात् सदनमसि आद्यां विष्णात् सदनमसि ग्रन्थीन् विस्तृत्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषभयस्फतिमङ्गच्छतो न वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनं वरिष्ठो ब्रह्मचो अपावधेन् देशम्मचो अपावधीग स्वाहा तं यज्ञं नैतमाजे प्रथमत्र मेतां विष्णुवत वा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया विष्णोः सदनमसे सरतो विष्णोः सदनमसे विष्णोः सदनमसे सर्वाण्यान् प्रसमोक्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषभयस्फतिमङ्गच्छतो न वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तान् देवसदनगं शुद्ध्यन्तान् देवसदनं लभते नित्यगं सर्वयज्ञघृतं भवेत् आदित्य सोमो नमः जमदग्नेः कश्यपस्य त्रियायुषं देवानां त्रियायुषं तन्मे अस्तु त्रियायुषम् बलाय शताय शतं च वर्चसे त्रियायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रियायुषम् आभोहिष्टामयो भवस्तानवूर्जे दधातनाय चक्षसे वश्यवतमोरसस्तस्य भागयते हनः तस्मारङ्गमामवो यस्य क्षयाय जन्मथा जनयथा जनः
तेजस्ते नाहं तेजस्वे भोजासं यत्ते अग्ने वर्चस्ते नाहं वर्चस्वे भोजासं हरस्ते नाहं हरस्वे भोजासं वैश्वानरस्य रूपं मंत्रम में गोपाय सदस्यखंडाय पवनस्य मध्ये महदेशौ भवाय स्वयजमानाय कामाय वसन्तत्र सदोऽग्नयः वाचा मनसा बिभर्मि शिरोमासं धमायुर्मा बृहसेत् स्मानरेणो वरिष्ठे पञ्चधाग्नेन्द्रग्रामदे दुष्टा प्रजापते ऊर्ध्वरोहद्रोहिणी प्रतिष्ठितिः नमो ब्रह्मणे नमो अस्मये नमः पृथिवे नमः औषधेभ्यः नमो वाचस्पतये नमो विष्णवे बृहते करोमि अहमेन्द्रो भवाम्यहं विष्णुः सूर्य सर्वान्तरात्मा विराडहं चतुर्मुखः वपाम्याहुते तद्धेवानामृतकंशान्मासिकम् विषवं सत्यानाशं भवतु तद्विष्णोरसुरान्तकमस्तु यन्मन्त्रहेणं तदहेनं भवतु तमसा पृथिव्याः क्षमया देवामनुयो मामाविशन्त सम्मिशन्तः मध्ये पुष्टिमध्ये भवतु वक्षो भवतु धर्ममस्माकं सम्पदस्तु ईश्वरश्च मे यज्ञोपजते नमश्चाते नमः सत्यहेनं वा पुष्पहेनं वा होत्रहेनं वा वृत्रहरं वा अग्नये भगवान् ॐ नमः ब्रह्मणे नमः सोमाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि अग्निपुरुषाय नमः आच्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः गुरोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। పవిత్రాణం పవిత్రమ్యో మంగళానాంచ మంగళం అంటారు. అటువంటి సమస్తమైనటువంటి జీవకోటికి కూడా పవిత్రతను అర్పించేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అసలు ఈ వెంకటాచలమే పరమ పవిత్రమైనటువంటిది. వెంకారో సర్వపాపాని కటస్థదాహ ఉచ్యతే అని. ఈ వెంకటాచలం సమస్త జనుల యొక్క పాపములను లిప్తకాలంలో కటింప అంటే క్షయం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది. అంతేకాకుండా వెంకారో అమృత బీజంతో కటమైశ్వర్యముచ్యతే అమృతైశ్వర్య సంఘత్వాత్ వెంకటాద్రిరితి స్మృత అన్నారు. అక్షయమైన అమృతత్వాన్ని ప్రసాదించగలిగినటువంటి ఈ క్షేత్రంలో పరమ పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో తెలియకుండా జరిగేటువంటి జ్ఞాతాజ్ఞాత దోషాల నివృత్తి కొరకు ప్రధానంగా వైఖానస భగవత్ శాస్త్రం నిర్దేశించినటువంటి ఈ పవిత్రోత్సవాలు ఆర్జిత సేవగా జరుగుతున్నాయి. నిత్యమచింత్యం దేవైరప్యనభ్యలక్ష్యం నిత్యశుద్ధముక్త స్వభావ పురుషైః అనుభూయమానం వైష్ణవాండం తత్ర విష్ణులోకాశ్చత్వారాః ఆమోద ప్రమోద సమోద వైకుంఠమితి ఏకైకస్యోపరి
యథాక్రమేణ భవంతి. తస్మిన్ హేమమయ ప్రాకార గోపుర తోరణ సహస్రైః కనక కమలైః కుసుమాదిభ్యప్యలంకృత అమృత జలపూర్ణైః శతసహస్రైశ్చ చరితాం ప్రభాసమానే దివ్యలోకే సహస్రాదిత్య సంకాశం హేమమయం ద్వాదశతలైర్యుతం విమానం నిత్యజ్ఞాన క్రిగైశ్వర్యైః బ్రహ్మాదిభిః దేవర్షిభిః దివ్యైః పరిజనైర్యుతం మందిరం. తస్మిన్ వ్యోమనిలగే పరమాత్మా స్వసంకల్పేన దేవీభూషణాయుధైః సహ ఆమోదే విష్ణుః బ్రహ్మోదే మహావిష్ణుః సమ్మోదే సదా విష్ణుః వైకుంఠే సర్వవ్యాపీ నారాయణ ఆసీనో భవేత్. తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం చ పరమం దైవతమితి శృతిః. వైకుంఠే తు పరే లోకే శ్రీగా సార్ధం జగత్పతిః ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతైః సదా. దేవదేవోత్తమ దేవత సార్వభౌమ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస స్వామిన్ ఋగ్వేదమవధారగా. ఓం సంసమిద్యోవసే వృఢన్నగ్నే విశ్వాన్యర్య ఇళస్పదే సమిధ్యసే సనో వసూన్యాభరా సంగచ్చధ్వం సంవదధ్వం సంభోవనాంసి జానతాం దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే. సమానో మంత్రస్వనీతిః సమానీ సమానం మనః సహ చిత్తమేషాం సమానం మంత్రమభిమంత్రయేమ సమానేన వో హవిషా జుహోమి. సమానీవ ఆకూతిః సమానా హృదయాని వః సమానమస్తు వో మనో యథా వస్తు సహాసతి. తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే. దేవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జీగాతు భేషజం తన్నో అస్తు ద్విపదేశం చతుష్పదే. ఓం అతః పరం ప్రవక్ష్యామి పవిత్రస్యారోపణ క్రమం భుక్తిం చైవ తథా ముక్తిం ఆయుఃకీర్తిం ప్రవృద్ధిదం ధనవృద్ధిం చ పుణ్యానాం సర్వపాపహరం తదా. సంవత్సరం నరో భక్త్యా సంపోజ్యైవ జనార్దనం తత్పూజా ఫలమాప్నోతి సంపూర్ణం లభతే ద్రవం. వర్షే వర్షే చ కర్తవ్యం కారగే దేశికోత్తమః యూనాతిరిక్తమాఖ్యాతం సర్వదోషస్య శాంతకే నిత్యే నైమిత్తికే వాపి తథా సంవత్సరార్చనే. జ్ఞానతో జ్ఞానతో వాపి ఏ దోషా సంభవంతి వై పవిత్రారోపణేనైవ తేషాం యంతి న సంశయః. దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస స్వామిన్ శుక్ల యజుర్వేదమవధారగా. అంధం బ్రహ్మ ప్రవేశంతి జే విద్యాముపాసతే తతో భూయానివతే తమో యవో విద్యాయార్గరతాః. అన్యదేవాహుర్విద్యయాన్యదాహురవిద్యయా ఇతి శుశ్రుమధీరాణాయ్యేన తద్వీజచక్షిరే. విద్యాంచ విద్యాంచయస్తద్వేదో భయగ్రంథః అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే. అంధంతమః ప్రవేశంతి యే సంభూతిముపాసతే తతో భూయా ఇవతే తమో యవో సంభూత్యాగ్రరతాః. అన్యదేవాహుః సంభవాదన్యదాహురసంభవాత్
इति शुश्रुमधीराणाम् येनस्तद्वीजचक्षिरे सम्भोतिम् च विनाशम् च यस्तद्वेदो भयज्ञम् सः विनाशेन मृत्युम् तीर्त्वा सम्भोत्यामृतमश्नुते हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितम् मुखम् तत्त्वम् पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये पूषन्नेकर्षेयमसूर्यप्राजापत्यं व्योहदश्मे समोहते जोजत्ते रूपं कल्याणतमं तत्ते पश्यामि योऽसाभसौ पुरुषः सोऽहमस्मि वायुरनीलममृतमथेदं भस्मान्तज्ञं शरीरम् ॐ क्रतो स्मर कृतज्ञ स्मर क्रतो स्मर कृतज्ञ स्मर अग्नेन या सुपधाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मत्योरानमेनो भूयिष्ठान्ते नमावृत्तिं विधेम ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 हरिः ॐ సర్వాధారం సనాతనమప్తమేగో అచింత్యం నిర్గుణం నిర్మలం నిష్కలం క్షీరే సర్పే స్థిలే తైలం పుష్పే గంధం ఫలే రసం కాష్టే అగ్నిమివ సర్వవ్యాపినం పరమాత్మానం మనసా సంకల్ప్యావాహకేత్ ఆవాహనమద్వాసనం విష్ణోరయుక్తమితి యథా హిరణ్యం వ్యాప్తో వహ్నిర్వదనాత్ సన్నిహితో భవతి తథైవ భక్తస్య హృది విష్ణు సన్నిహితో భవతి హృదగే విష్ణుం సకలం సంకల్ప్య సువర్ణవర్ణం రక్తాస్య నేత్ర పాణిపాదం సుకోద్వహం శుకపించాంబరధరం విష్ణుం ప్రణవాత్మకం కిరీటకేయూరహార ప్రళంబయజ్ఞోపవీతినం శ్రీవత్సాంకం చతుర్భుజం శంఖచక్రధరమేవ పరమాత్మానం పరాత్పరతరం దేవ్యాది సర్వపరిషద్యుక్తం ధ్యాత్వా మనసా కుంభే బసి సమావాక్య దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస స్వామిన్ కృష్ణ యజుర్వేదమవధారగా ఓం పూర్ణాగర్భిదర్భి పూర్ణ పూర్ణాగర్భి పరాపరాగర్భి పూర్ణ పూర్ణాగర్భి పరా దర్భి పరాపరా దర్భి దర్భి పరాపద పద పరా దర్భి దర్భి పరాపద పరాపద పద పరా పరాపద సుపూర్ణ సుపూర్ణ పద పరా పరాపద సుపూర్ణ పద సుపూర్ణ సుపూర్ణ పద పద సుపూర్ణ పునః పునః సుపూర్ణ పద సుపూర్ణ పునః సుపూర్ణ పునః పునః సుపూర్ణ సుపూర్ణ పునరా పునః సుపూర్ణ సుపూర్ణ పునరా సుపూర్ణేతి సుపూర్ణ పునరా పునః పునరా పద పద పునః పునరా పద ఆపద పద పద పదేతి పద భస్మేవేవ భస్నా భస్మేవ వివీవ భస్నా భస్మేవ వీ ఇవ వివీవేవ విక్రీణావహై క్రీణావహై వివేవ విక్రీణావహై విక్రీణావహై క్రీణావహై విక్రీణావహై శమిషం క్రీణావహై విక్రీణావహై క్రీణావహై శమిషం క్రీణావహై క్రీణావహై శమోర్జమో
నిన్నిమే మేని నిన్నిమే నిమే మేని నిమే హర హర మేని నిమే హర మే హర హర మే హర నిహారం నిహార గౌహర మే హర నిహారం హర నిహారం నిహార గౌహర హర నిహారంది నిహార గౌహర హర నిహారంది నిహారంది నిహారం నిహారం నిహరామి హరామి నిహారం నిహారం నిహరామి నిహారమిది నిహారం నిహరామి హరామి నిహరామి దే దే హరామి నిహరామి దే హరామి దే దే హరామి హరామి దే కయది దే సముద్ర ఉదరమంతరిక్షం వాయుర్వ్యా వా పృథివీ ఆండౌగ్రాభాషే పస్సోమో రేతో యజ్జంజభ్యతే తద్విద్యోతతే యద్విధోలతే స్తనజతి యన్మే హరి తత్పరుషతి వాస్య హర్వాస్తస్య జాయమానస్య మహిమా పురస్తాజ్జాయతే రాత్రిరేణం మహిమా పశ్చాదనుజాయత ఏతౌ వై మహిమానాముష్మభితః సంబభూవదుర్హయో దేవానవః ధర్మాసురానుపాదీయం ధర్వానశ్వో మనుష్యాన్ సముద్రో వాష్పస్య జోనిః సముద్రో బంధుః యత్తరుషపూర్ణమాసో యజతే అశ్వస్యైవ మేధ్యస్య పదే పదే జుహోతి ఏతదనుకృతిః స్మవై పురా అశ్వస్య మేధ్యస్య పదే పదే జుహ్వతి యో వా అశ్వస్య మేధ్యస్య వివర్తనం వేద అశ్వస్యైవ మేధ్యస్య వివర్తనే వివర్తనే జుహోతి అసౌ వా విద్యోశ్వః స ఆహమనీయమాగచ్చతి తద్వివర్తనే యదగ్నిహోత్రం జుహోతి అశ్వస్యైవ మేధ్యస్య వివర్తనే వివర్తనే జుహోతి ఏతదనుకృతిః స్మవై పురా అశ్వస్య మేధ్యస్య వివర్తనే వివర్తనే జుహ్వతి యదేకాదశేహన్ ప్రవృజ్యతే ఇంద్రో భూత్వా త్రిష్టుభవేతి యద్వాదశేహన్ ప్రవృజ్యతే సోమో భూత్వా సుత్యావేతి యత్పురస్తాదుపసదాం ప్రవృజ్యతే తస్మాదితః పరాగమోల్లోకాగుస్తపన్నేతి యదుపరిష్టాదుపసదాం ప్రవృజ్యతే తస్మాదముతోర్వాణిమాన్ లోకాగుస్తపన్నేతి యేవం వేద ఐవతమని తస్యైవాత్మావదవిత్తం విదిత్వా న కర్మణా లిప్యతే పాపకేన పంచపంచాశతస్త్రిపురः సంవత్సరాः పంచపంచాశతः పంచదశాः పంచపంచాశతः సప్తదశాः పంచపంచాశత ఏకవింశः విశ్వసృజాగో సహస్ర సంవత్సరం ఏతేన వై విశ్వసృజ ఇదం విశ్వమసృజంత యద్విశ్వమసృజంత తస్మాత్ విశ్వసృజः విశ్వమేనానను ప్రజాయతే బ్రహ్మణः సాయుజ్యగో సలోకదాయంతి ఏతాసామేవ దేవతానాగో సాయుజ్యం సార్ష్టిదాగో సమానలోకదాయంతి ఏతదుపయంతి ఏషైన ప్రాహుః ఏభ్యశ్చైన ప్రాహుః ఓం తస్యైవం విదుషో యజ్ఞస్యాత్మాయజమాన శ్రద్ధావత్తి శరీర విద్మములో వేదిర్లోపామి పరిహిర్వేదశిఖా హృదయంజోపః కామాజ్యం మన్యుః పశుస్తవోగ్నిశ్రమజితా దక్షిణా వాగ్ధోతా ప్రాణోద్గాతా దక్షురధ్వర్యుర్మనో బ్రహ్మా శ్రోత్రమగ్నేత్యావధ్రియతే దీక్షాయతశ్చారి యత్పిబతి తరస్య సోమపానం యద్రవతే తదు వసతో యత్సంచరత్యుపనిషత్యుత్తిష్ఠతే ప్రవర్జ్యో యన్ముఖందదాహనీయో తస్య విజ్ఞానందజుహోతి యత్సాయం ప్రాతరత్తి యత్సమిధం యత్ప్రాతర్మధ్యం దినకం సాయం చ తాని సవనాని ఏ అహోరాత్రే తేదృశపూర్ణమాసో ఏర్ధమాసాశ్చమాసాశ్చతే చాతుర్మాస్యాని అర్ధవస్తే పశుబంధానే సంవత్సరాశ్చ పరివత్సరాశ్చ దేహర్గణాः సర్వవేద సంవాదేతత్సత్రయ్యన్మరణం తదమభృత ఏతద్వైజరామణియమగ్నిహోత్రగో సత్రయ్య ఏవం విద్వారుదగజనే ప్రమీయతే దేవానామేవ మహిమానం గత్వాదిత్యస్య సాయుజ్యం గచ్చత్యథయో దక్షిణే ప్రమీయతే దేవానామేవ మహిమానం గత్వా చంద్రమసः సాయుజ్యం గచ్చత్యేతౌ వై సూర్యా చంద్రమసో మహిమానౌ బ్రాహ్మణో విద్వాన్
ब्रह्मणोऽभिजयति तस्मात् ब्रह्मणो महिमानमाप्नोति तस्मात् ब्रह्मणो महिमानमित्युपनिषत्। ఓం దేవదేవేశ మకుటతట చండ ప్రచండ రిపుఖండన దీర్ఘకుండల మండిత గజుండ పుండరీకేక్షణ మృగబద్ధ పుండ్రబిడబింద మృగాంగ సంపత సుగుణనాథ తిమిరకాంతి కోమల కుంతల కంబుకంఠ శరీరాంగాయుధ శృంగలాశ్రిత జనాభీష్టప్రద దక్షిణహస్త కట్యాస్తి కరావలంబిత వామహస్త చతురకరాభ్యాం శంఖచక్ర గదాశార్ంగాది దివ్య పంచాయుధర కౌస్తుభాద్భా శ్రీవత్సవక్షస్థలయుక్త మధ్య దేవాపగావర్తనాభా రంభా సమారోహ మహారతుణీర సమానజారో కనకాది శోభిత హరిత పాద పద్మా సాల్వ ప్రవర్ణ లంబమాన విలసత్ కనకాంబర మండితాంగా ప్రళంబ యజ్ఞోపవీత షాడ్గుణ్య పరిపూర్ణ కందర్పకోటి లావణ్య కారుణ్యమయాప్తే మాణిక్యమరకద వజ్ర వైఢూర్య మణిఖచిత కిరీటాంగదహార కేయూర రత్న ప్రబాల ముక్తాదామ కింకిణ్య విదల పంచ వనమాలాభరణహార నూపుర అపరిమిత దివ్యాలంకార సర్వాభరణ విరాజమాన అస్మిన్ వెంకటాచల క్షేత్ర నివాసిత శ్రీనివాస పాద పద్మ సుగంధమాల్యైరంజిత బ్రహ్మరుద్రేంద్రాది సేవ్యమాన దేవదేవోత్తమ దేవత సార్వభౌమ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస స్వామిన్ సామవేదమవధారగా. ఓం ఏషస్య ధారయా శుద్ధా అవ్యవరాయ్ విపవదాయ్ మాదిందమా క్రీడన్నోర్మిరభో వా ఓ ఉన్నయామి ఓయ్ ఉన్నయామి ఓయ్ ఉన్నయామి ఓయ్ ఆదిత్యం బ్రాంతయంతమన్నయామి ఓయ్ ఆదిత్యం బ్రాంతయంతమన్నయామి ఓయ్ ఆదిత్యం బ్రాంతయంతమన్నయామి ఓయ్ అహోరాత్రాణ్యరిద్రాణి ఓయ్ అహోరాత్రాణ్యరిద్రాణి ఓయ్ అహోరాత్రాణ్యరిద్రాణి ఓయ్ జౌర్ణవో 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 తస్యామసావాదిత్యయతే 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 తస్మిన్వయమీయమానయ్యామహే 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 ఈయామహే 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 ఆవా ప్రియేధా మంగత్రియక్షరే ప్రియేధా మంగత్రియక్షరే ప్రియేధా మంగత్రియక్షరే ఉద్వయామే తమాదాస్వరాయ్ జ్యోతి పశ్యందా ఉత్తరా స్వపశ్యందా ఉత్తరా
ज्योतिरुत्तमा तत्सवितुर्वरेण्यो भार्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मा प्रजापतिवाच प्रजापतिमुपजाभ्य आचार्यकुलात् वेदमधीत्यैदाविदाङ्गुरो कर्मादिकुटुम्बे सचोषेसे स्वाध्यायमधीयाणां धार्मिकान् विदधते सर्वेन्द्रिया सम्प्रतिष्ठाभ्यः अकिंसन् सर्वभूतान्यन्यत्तीर्थेभ्यः सकलव्यं वर्तिन्यावदेशं ब्रह्मलोक अपि संवर्तते न च पुनरावर्तते न च पुनरावर्तते ओम आप्यायिनवाङ्गानि वाक्पाणि चक्षुश्रोत्रमथोरमन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मावृतं माहं ब्रह्मनिराकुरु मामा ब्रह्मनिराकरोत् निराकरणवत्तु निराकरणमे अस्तु तदात्मनिरतेव वदतु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु ओम शान्ति शान्ति शान्तिः अतः परं प्रवक्ष्यामि पवित्रारोपणं विधिं पवित्राणि समादाय जपेन्मन्त्रक्रमेण वै अतो देवादिमन्त्रेण विष्णोः कर्माणि चोच्चरन् अतो देवादिमुच्चार्य कनिष्ठारोपयत्ततः विष्णोः कर्माणि जप्वातो मध्यमारोपयत्ततः विष्णोर्नुकं समुच्चार्य आरोपेदुत्तमोत्तमम् उष्णीशं शङ्खचक्राभ्यां गदा पद्मविशेषतः तत्प्रमाणं कृतं सूत्रम् आरोपेच्छैव मन्त्रवित् गन्धं पुष्पं तथा धूपं दीपार्घ्यान्तं समर्चयेत् तत्काले यजमानश्च आचार्यादीन् प्रपूजयेत् सुवर्णपशुरत्नादि सोदकं दक्षिणां ददेत् वनमाला गृहीत्वा तु पुरुषसूक्तं समुच्चरन् देवमारोपयेत् तत्र दण्डवत् प्रणमेत् भुवि देवदेवोत्तम देवता सार्वभौम श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायक श्री श्रीनिवास स्वामिन् अथर्वण वेदमवधारक ओम शान्ताद्यौ शान्ता पृथिवी शान्तमिदमुर्वा अन्तरिक्षम् शान्ता उदन्वदेरापशान्तानस्तन् वोषाधीः शान्तानि पूर्वरूपाणि शान्तन्नो अस्तु कृताकृतम् शान्तं भूतं च भव्यं च सर्वमेव शमस्तु नः यय्यापारमेष्ठिनी वाग्देवी ब्रह्मा संशिता ययैव सा सृजे घोरं तयैव शान्तिरस्तु नः पृथिवी शान्तिरन्तरिक्षं शान्तिर्द्यौ शान्तिरापश्शान्तिरोषाधयः शान्तिर्वनस्पतयः शान्तिर्विश्वे मे देवाः शान्तिः सर्वे मे देवाः शान्तिः 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 शान्तिभिः ताभिः शान्तिभिः सर्वशान्तिभिः शमाय मोहयदिह घोरयदिह क्रूरयदिह पापं तच्छान्तं तच्छिवं सर्वमेव शमस्तु नः हरिः ओम एवं सर्वांग सौंदर्यं यत्तारहितं प्रभं आपादमौलिलावण्य अखिलाभरणादिकं सर्वांग सुन्दरं पुंसां दृष्टिचित्तापहारिणं महनीयोपवीतेन वैजयन्त्यादिभूषितं हारकेयूरकटकै अन्यै आभरणोत्तमैः माल्यैश्चम्पकपुन्नागमालती कुसुमाञ्चितैः अन्यै कमलकल्हारै असङ्ख्यैरलङ्कृतं सौशील्याश्रितवात्सल्य सौलभ्यादिगुणार्णवं वेदान्तवेद्यविभवं विधिरुद्रादिसेवितं चिन्तामणि अशेषाणां शेषाचलशिरोमणिं श्रीभूनीलाकुचमणिं देवदेवशिखामणिं वैकुण्ठनादं मन्नाथं वासुदेवमिवापरं वेङ्कटाचलशृङ्गाग्ररसेकं हरिं पश्यन् पश्यन् प्रशान्तात्मा भवेगं नित्यकिङ्करः
అహో భాగ్యమహో 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 మహత్ వెంకటేశం కృపా సింధుం దృష్టవానస్మి సాంప్రతం. దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస స్వామిన్ ఉపనిషదమవధారగా. ఓం అహం వృక్షస్య రేరివ కీర్తిః పృష్ఠం గిరేరివ ఊర్ధ్వపవిత్రో వాజినీవ స్మృతమస్మి ద్రవిణగో సవర్చసం సుమేధామృతోక్షితః ఇది త్రిశంగోర్వేదానువచనం. ప్రథమం అఖిల జగత్కారణ భూతేన విఖనసా ప్రణీతత్పాత్, ద్వితీయం సర్వసూత్రానామాదిమత్పాత్, తృతీయం ప్రధానాది కర్మసు శృతి మార్గానుసారిత్పాత్, చతుర్థం సమంత్రక క్రియాకలాపవత్పాత్, పంచమం నిషేక కర్మామాదిమత్పాత్, షష్టమం అష్టాదశ శారీర సంస్కారాత్మకత్పాత్, సప్తమం సాంగ క్రియాకలాపవత్పాత్, అష్టమం మన్వాద్యై స్వీకృతత్పాత్, నవమం అఖిల జగదేక కారణభూత శ్రీమన్నారాయణైక పరత్పాత్, దశమం తత్సూత్రోక్త ధర్మానుష్ఠానవతామేవ భగవద్ప్రియతమత్యోపపత్తేశ్చ ఇతి ఏభిర్దశ విధహేతుభిః అస్య సూత్రస్య సర్వసూత్రోత్తమత్వం. ఏతత్ సూత్రోక్త ధర్మానుష్ఠానాదేవ వైఖానసానాం సర్వేభ్యః శ్రేష్టతమత్వశ్చ శృతి స్మృతి పురాణాదిముఖేన ప్రతిపాద్యతే ఇతి విజ్ఞాయతే. దేవదేవోత్తమ దేవతా సార్వభౌమ శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస స్వామిన్ శ్రీ వైఖానస సూత్రమవధారగా. ఓం అభిషేకాది సంస్కారాన్ వ్యాఖ్యాస్యామః. ఋతుసంగమన గర్భాధారం సవన సీమంత విష్ణు పరిజాత కర్మాధారణామకరణాన్న ప్రాసన ప్రవాసాగమ పిండవర్ధన ఓలోపనయన పారాగమృతబంధ విసర్గోపాకర్మ సమావర్తన పాణిగ్రహణానీత్యష్టాదశ సంస్కారాः శారీరాः. యజ్ఞాస్య మనుష్యేజ్ఞశ్చేతి పంచానామహరహరనుష్ఠానం భాగమాగ్రయణమష్టగా పిండ విద్రయజ్ఞా ఆశిష్టార్థం చేత్యాశ్వజేతి సప్తమాయేనాః. అగ్నాభేయమగ్నిహోత్రం దశపూర్ణమాసాగ్రయణేష్టుశ్చాతుర్మాస్యో సప్తావిర్యజ్ఞా అగ్నిష్టోమోత్యగ్నిష్టోమవృక్షోడశి ఆదిపేయాదిరాతో యావై సప్తసో యజ్ఞాః. ఇత్యేతే చత్వారింశద్భవంతి. విశేషారాజాతగా సంస్కృతాయాం బ్రాహ్మణ్యాం బ్రాహ్మణా జాతమాత్రో మాత్రః ఉపనీత సావిత్రయహేనాత్ బ్రాహ్మణః పాణిగ్రహణాత్ సంస్కృతః పాఠైర్ప్రియః స్వాధ్యాయపరశ్చార్యానిర్వహైర్వీర్యవిరోధానః స్వయజ్ఞైరవిభ్రూణః సంస్కారేతేర్వేదో నియమయమాభ్యాం ఋషికల్పః సాంగచతుర్వేదో యోగాదృశిః నారాయణపరాయణ నిర్ద్వంద్వో బలిః. ఇది సంస్కార విశేషాత్ పూర్వాత్ పూర్వాతో వైవాని విజ్ఞాయతే. అథాయో నిత్యః మాన్తే విశ్వార్ణిత్యార్చా సర్వదేవార్చా భవతే. అగ్నిర్వై దేవానామమః విష్ణుః పరమః తదంతరేణ సర్వాణ్యా దేవతా విశ్రామణం. తస్మాత్ గృహే పరమం విష్ణుం ప్రతిష్ఠాప్య సాయం ప్రాతః హోమాంతే అర్చయతే. యజ్ఞేషు దేవం తత్సంపూర్ణం భవతే గృహే. భుజాదిర్గంధిలో నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయే. తద్వేషా పరమం పరం గచ్చతే విజ్ఞాయతే. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తదతం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. శబ్ద బ్రహ్మ కృతాధియోగ విభవ సాక్షాత్కృతాత్మేశ్వరా శ్రీవైఖానస ధర్మశాస్త్ర నిపుణాయై నైమిషీయాలయా
ఏతత్వ ప్రతిపాదకా కృతధియో హే విప్రనారాయణాః ప్రఖ్యాతా పరిషత్సు వేద విదుషాం తేభ్యో నమస్కుర్మహే. దేవేశస్య మహోత్సవే జనపరాత్ సేవార్థమాగచ్చతాం విప్రాణాం యతిరాధపాదరజసాం రాజ్ఞాం ప్రభోణాం నృణాం శ్రీమద్గ్రామ నివాసినాం హరిమకం కర్తుం సముత్సాహినాం ఆశీర్వాదమహం కరోమి విదుషాం సబ్రహ్మ ఘోషాత్మకం. సబ్రహ్మ పరిపూర్ణో భవతో అయం దేశాధిపో రాజా అఖిల భువన భూపాల మౌళిమాలాలంకృత పాద పద్మకర్ణ కల్పక కాళమేఘ రత్నాకర సర్వే చింతామణి ప్రవృత్తి మహనీయ ఇవ వదాన్యేవ భవతు. అయం దేశాధిపో రాజా చతురానన పరిమితాయురారోగ్య ఐశ్వర్య సంపన్నో భవతో. అయం రాజా దుష్ట నిగ్రహ శిష్ట రక్షక పరిపాలక ఏవ భవతో. అయం రాజా అతల వితల సుతల నితల ప్రతల మహాతల రసాతల పాతాళ భూర్భువర్సువర్మహర్జనస్తపస్సత్యలోక సురపద హరిపద బ్రహ్మపద బ్రహ్మపదాది సమస్త భువన వ్యాప్త యశస్కో భవతో. అయం రాజా నలసగర నహూషణాభాగ జనక దిలీప రఘునాథ దశరథ మనుమాన్ ధాతృ యయాతి దుందుమార భరత భగీరథ పురఃపురూరవ ప్రవృత్తి ప్రాచీన చక్రవర్తి సదృశ పరాక్రమయేవ భవతో. అయం రాజా అంగవంగ కళింగ కోంకణ గాంధారాంధ్ర కాశ్మీర కాంభోజ ద్రావిడోడియ చీని జోనక మగధ మాళవ సింహల తురుష్క కేరళ కేకయ సౌరాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక కాంచీ కరహాట మరాఠ విదర్భ విదేహ పాంచాల ప్రముఖ దేశ పార్థివ మకుట మణికణ కిరణ నికర నీరాజిత వీరసింహాసనస్థ రాజభావ రమణీయో భవతో. అయం రాజా రథగ చతురగ పదాతి లక్షణ చతురంగ బల సమృద్ధ ఏవ భవతో. తస్య రాజ్ఞా సర్వా మహిష్యః లక్ష్మీ సమాన సౌందర్య సౌకుమార్యవత్యో భవతో. తస్య రాజ్ఞా సర్వే అమాత్యాః సదానుకూల్య సంపాదన సముత్సుకా భవంతో. తస్య కుమారాः సర్వే ధర్మపుత్ర భీమార్జున నకుల సహదేవవత్ పరస్పర స్నేహితా భవంతో. తస్య కుమారాः సర్వే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నవత్ శత్రుపక్ష యుద్ధ మధ్యే పరస్పర వీర్య ధైర్య ఏవ భవతో. తస్య కుమారాः సర్వే వేద వేదాంగ స్మృత్యాగమేతిహాస పురాణ షట్పమయ జ్ఞాన యోగశాస్త్ర తర్కశాస్త్ర నీతిశాస్త్ర ఆయుర్వేద ధనుర్వేద ఆయుధాస్త్ర ప్రయోగ సంగ్రామ కావ్య నాటక కవిత్వ వీణా వేణు భేరీ మృదంగాదివాద్య అక్షరలేఖ్య చిత్రకర్మ పత్రఛేదన ధృతేంద్రజాల మహేంద్రజాల నష్ట ముష్టి చింతన లాభాలాభ స్వేచ్ఛా విగ్రహ ఆకాశాగమన పరకాయ ప్రవేశ సాముద్రిక నానాదేశ భాష అశ్వ పరీక్ష గజ పరీక్ష రథ పరీక్ష ధ్వజ పరీక్ష రత్న పరీక్ష కనక పరీక్ష నారీ పరీక్ష భూ పరీక్ష భువన పరీక్ష మంత్రవాద రసవాద గంధవాద విషహరణ ప్రత్యౌషధ వశ్యాకర్షణ మోహనోచ్చాటన మారణ విద్వేషణ వ్యాధి జననాగ్నిస్తంభ జలస్తంభ వాయుస్తంభ సేనాస్తంభ శుక్రస్తంభ గణిత వార్తా సామర్థ్య శౌర్య శకున జ్ఞానాఖ్య చతుషష్టి కళా నిపుణా భవంతో. అయం దివ్యదేశః ధనధాన్య సమృద్ధో భవతో. అయం దివ్యదేశః ఆదివ్యాధి విముక్తో భవతో. అయం దివ్యదేశః తిరస్కృత సత్కృత పురస్కృత్య పుణ్య పుష్కలో భవతో. ఏతద్దివ్యదేశాంతర్భూత సర్వే ద్విజాః వేద వేదాంత భాట్ట ప్రభాకర న్యాయేతిహాస పురాణ వైశేషిక ముషిత సమాశ్రిత సందేశిత కర్మ సందోహ భవంతో. ఏతద్దివ్యదేశాంతర్భూత సర్వే బ్రహ్మచారిణః ప్రాతస్నాన సంధ్యావందన జపహోమ స్వాధ్యాయ సమిద్దోమ వైక్షాచరణ మేకలోపవీతాజీన దండధారణ గురువందనాది బ్రహ్మచర్య కర్మ నిరతా భవంతో. ఏతద్దివ్యదేశాంతర్భూత సర్వే గృహస్థాశ్రమిణః ప్రాతస్నాన వ్రతస్నాన సంధ్యోపాసన స్వాధ్యాయ యజన యాజనాధ్యాయనాధ్యాపన దాన ప్రతిగ్రహేతి షట్కర్మ నిరతా భవంతో. తే సర్వే బ్రహ్మయజ్ఞ దైవయజ్ఞ పితృయజ్ఞ భూతయజ్ఞ మనుష్యయజ్ఞ ఇత్యుక్త పంచమహాయజ్ఞ కర్మ నిరతా భవంతో. తే సర్వే స్థాళీపాకాగ్రయణ ఇష్టకా పిండ పితృయజ్ఞ మాషీ శ్రాద్ధ చైత్రాశ్వైజీ ఇత్యుక్త సప్తపాక హవిర్యజ్ఞ నిరతా భవంతో. తే సర్వే అజ్ఞాదేయ అగ్నిహోత్ర దర్శపౌర్ణమాస చాతుర్మాస్య నిరూఢ పశుబంధ సౌత్రానని ఇత్యుక్త సప్త హవిర్యజ్ఞ కర్మ నిరతా భవంతో. తే సర్వే అగ్నిష్టోమత్యగ్నిష్టోమ ఉక్త షోడశి వాజపేయతిరాత్రప్తోర్యాని ఇత్యుక్త
సప్త సోమయజ్ఞ కర్మ నిరతా భవంతో అయం దివ్యాలయః కనకమయ గోపుర ప్రాకార మండపై పరిష్కృతో భవతు అయం దివ్యాలయః వితన్యమాన మౌక్తిక విలోక్యమాన కాంచనమణి మహిశిల్పికా మనోహరో భవతు అయం దివ్యాలయః ద్వారపాలక విమానపాలక లోకపాలక ప్రాకారపాలక అనంత గరుడ విశ్వక్సేన సర్వ పరివార విగ్రహై పరిష్కృతో భవతు అయం దివ్యాలయః మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కళ్యాది దశమూర్తిభిః పరిష్కృతో భవతు అయం దివ్యాలయః గర్భాలయ మూలాలయ బాలాలయ శాంతాలయ చక్రాలయ యజ్ఞాలయ పచనాలయ క్రీడాలయాద్యనీకాలయై పరిష్కృతో భవతు అయం దివ్యాలయః అంతర్గతోపపీఠోపాన జగతీ కుమద కర్ణపట్టిక పాద ప్రస్తర గ్రీవా శిఖర నాశిక క్షుద్ర నాసిక వల్లీ వేది స్కంభుజ వర్గ సింహ కర్ణకూట స్తూప్యాది పరిష్కృత ప్రళీన కవిల విమాన చిత్రశిల్ప విమాన సోమచ్చంద విమాన వరగచ్చంద విమాన దేవావర్త విమాన సూర్యావర్త విమాన బ్రహ్మావర్త విమాన నంద్యావర్త విమాన శస్యావర్త విమాన మయూరావర్త విమాన చతురస్రాకార విమాన దీర్ఘ చతురస్రాకార విమాన అష్టాశ్ర విమాన ఉత్పల్ల విమాన గరుడాకృతి విమాన శ్రీవత్సాకృతి విమాన ప్రణవాకార విమాన ఆనందాఖ్య విమాన కూటాకార విమాన కుంభాకార విమాన తిలక విమాన నాగర విమాన ద్రావిడ విమాన వేసర విమాన మహాశంఖ విమాన మహాపద్మ విమాన మయూరాకృతి విమాన పర్వతాకృతి విమాన కూర్మాకృతి విమాన స్థానక విమాన ఆసీన విమాన శయన విమానాద్యనేక విమాన తుల్య ఫలప్రదో భవతు అయం దివ్యాలయః గర్భగృహార్ధ మంటప అంతరాల మహామంటప సోపాన మంటప ప్రదక్షిణ మంటప నృత్యగీత వాద్య మంటపోద్యాన మంటప ఆస్థాన మంటప స్నపన మంటప యాగ మంటప శ్రీ పుష్పయాగ మంటప సర్వాలంకార మంటప భోగ మంటప భోజ్య మంటప శయన మంటప ఏకాంత మంటప వేదశాస్త్రానువచన మంటప వన మంటప గిరి మంటప కనకాది చిత్ర మంటప రజత మంటప స్ఫటిక మంటప నృత్య మంటప ఆస్థాన మంటప శిక్య మంటప అవభృతోత్సవ మంటప చతుస్తంభ మంటప షోడశ స్తంభ మంటప చతుర్వింశ స్తంభ మంటప ద్వాత్రింశ స్తంభ మంటప చతుషష్ఠి స్తంభ మంటప శతస్తంభ మంటప సహస్ర స్తంభ మంటప మంటపో పరిమంటపైః పరివేష్టితో భవతు అయం దివ్యాలయః స్వర్ణశాల రత్నశాల రజతశాల అశ్వశాల గజశాల గోశశాల భోజనశాల పానీయశాల అవగాహనశాల స్వాధ్యాయశాలాది అనేకశాల సమలంకృతో భవతు ఏతదంకురార్పణ ప్రభృతిః మహాపూర్ణాహుతి పర్యంతం అనుష్ఠీయమాన క్రియాకలాపాః సర్వే వికల్యాభృతగా భవంతు స్వామినః స్వస్తి మంత్రార్థా సత్యా సఫలా సంతుతే భవంతో మహాంతోను గృహ్ణంతు అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపతే పురుషోత్తమస్య శ్రీ భౌమలీలాసమేతస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఏతతో శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ క్రియమాన త్రిదినాద్భర ప్రయుక్త పవిత్రోత్సవ కర్మణి మంత్రతంత్ర క్రియాలోపే నియమలోపే కాలలోపే ద్రవ్యలోపే శ్రద్ధాలోపే కాల విపర్యాసే కర్మ విపర్యాసే సద్యపి సర్వం యథాశాస్త్రానుష్ఠితం భూయాదితి భవంతో మహాంతోను గృహ్ణంతో అస్య స్వామినః నిత్యం షట్కాలం పూర్ణారాధనం భూయాదితి భవంతో మహాంతోను గృహ్ణంతో అస్య స్వామినః శ్రీ వైఖానస భగవచ్శాస్త్రోక్త మార్గేణ భగవత్రికాశ్యప ప్రణీత శాస్త్రోక్త విష్ణు పురుష సత్యాచ్యుత అనిరుద్ధ పంచాంశ పంచబేర పంచవ్యూహ శ్రీ మత్స్యాది దశావతార శ్రీ భూమ్యాసః అనంత గరుడ విశ్వక్సేన సర్వ పరివారాలయ ఆచార్యర్చితాధిష్ఠిత మంత్రాసన స్నానాసన అలంకారాసన భోజ్యాసన యాత్రాసన పర్యంకాసనాది నిత్య నైమిత్తిక ఉపసంధ్యార్చన అష్టోత్తర శతరాజోపచార మహాహవిర్నివేదిత నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ రథోత్సవ శాంత్యోత్సవ శ్రద్ధోత్సవ నైమిత్తికోత్సవ కామ్యోత్సవ దమనోత్సవ పల్లవోత్సవ వసంతోత్సవ గంధోత్సవ డోలోత్సవ పవిత్రోత్సవ జయంత్యోత్సవ శక్త్యోత్సవ మహానవమ్యోత్సవ శమీ ప్రహరణోత్సవ లక్ష్మీనారాయణోత్సవ కృత్తికా దీపోత్సవ అధ్యయనోత్సవ అనధ్యయనోత్సవ జలప్లావనోత్సవ కంబలోత్సవ మృగయోత్సవ చిత్రకక్షోత్సవ బ్రహ్మోత్సవ ప్రతి సంవత్సరోత్సవాది అనేక ఉత్సవ కైంకర్యాణం అభివృద్ధిర్భూయాదితి భవంతో మహాంతోను గృహ్ణంతో అస్య స్వామినః సదా విష్ణు సన్నిహిత సేవక యజమానాచార్య అర్చకాదీనాం భగవద్భాగవతాచార్యాది కైంకర్యోపయుక్త ధనధాన్య సర్వ సంపత్ సమృద్ధిర్భుగాదితి భవంతో మహాంతోను గృహ్ణంతో
అస్య స్వామినః శ్రీ వైఖాస త్రిసంధ్యా కాలోత్సవ ప్రార్థనీయ విధి సమయ వేదపారాయణ పురాణ సంగీత సాహిత్య నృత్య భరత శంఖ భేరీ మృదంగ పనవ మర్దల నిస్సాల కాహల శ్వేత ఛత్ర నీల ఛత్ర పాటల ఛత్ర మయూర ఛత్ర మౌక్తిక ఛత్ర పుంఛచామర గరుడధ్వజ హనుమద్వజ మత్స్యధ్వజ మకరధ్వజ చిని మహాచీని పట్టమంత్ర చిత్ర వస్త్ర ముకుటహార కటిసూత్రోదర బంధన కటకాంగుళియ స్వర్ణయజ్ఞోపవీత కింకిణీ నూపురాది దివ్యాలంకార భుగాదితి భవంతో మహాంతోను గృహంతో అస్య స్వామినః నిత్య స్నపన నైమిత్తిక స్నపన కామ్య స్నపన అలంకార స్నపన పంచామృత స్నపన అర్చనాంగ స్నపన ఉత్సవాంత స్నపన ఉత్సవాదౌ స్నపన ఏక కలశ స్నపన సప్త కలశ స్నపన అష్ట కలశ స్నపన నవ కలశ స్నపన చతుర్దశ కలశ స్నపన శత కలశ స్నపన సహస్ర కలశ స్నపనాది అనేక స్నపన కైంకర్యానాం అభివృద్ధిర్భుగాదితి భవంతో మహాంతోను గృహంతో అస్య స్వామినః దృశ్యోపచార నృత్యోపచార శ్రావ్యోపచార త్వగింద్రియోపచార ఘ్రాణేంద్రియోపచార ధాపనీయోపచార అభ్యంతరోపచార బాహ్యభ్యంతరోపచార నృత్యోపచార నైవేద్యోపచార శైత్యోపచార రాజోపచారాది అనేక ఉపచార కైంకర్యానాం అభివృద్ధిర్భుగాదితి భవంతో మహాంతోను గృహంతో అస్య స్వామినః ప్లోత వస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పగంధ ధూపదీప నీలాంజన కర్పూరదీప మాత్రాదాన మధుపర్క పృథు కథకదలీ పాయసాపూపసక్తో లాజా గుడా దధి నాళికేర పనసబలతాంబూలాది సంపత్ సమృద్ధిర్భుగాదితి భవంతో మహాంతోను గృహంతో అస్య స్వామినః జాజీ చంపక మరువక మల్లికా మాలతీ కమల కల్హారాఖ్య వకుల పారిజాత పుండరీక నంద్యావర్తన పున్నాగ నవమల్లిక బంధూక తులసీదల కర్వీరోసీర పృథులదమరికా కేతకాది పుష్పమాలాద్యై అలంకారో భుగాదితి భవంతో మహాంతోను గృహంతో అస్య స్వామినః బుద్ధాన్న మాషాన్న గుడాన్న తిలాన్న చిత్రాన్న మరీచాన్న శర్షపాన్న వ్యంజనాన్న యవాన్న క్షీరాన్న పరమాన్న దధ్యన్న చూతాన్న గోధూమాన్న మాషాపూప చక్రాపూప పిష్టాపూప గుడాపూప గోధూమాపూప చనక లడ్డూక శష్కులీలాజ పృథుక అనేక నానావిధ అన్న భక్ష భోజ్యలేఖ్యానాం మధుపర్క గుడదధి క్షీర కదలీ నారికేళాది కపిత్త నారంగ పనసామ్ర ద్రాక్షాది అనేక నానావిధ ఫలానాంచ ఏలా లవంగ కర్పూర సమ్మిశ్రిత ముఖవాస తాంబూలాది నివేదనాంతం సమస్త భోజ్యాసనోపచారాభివృద్ధిర్భుగాదితి భవంతో మహాంతోను గృహంతో అస్య స్వామినః వానవనితావని అటల తాళధ్వనిత ఠన్ 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 తాళజనిత ఝన్ ఝన జన 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 ఝన్ భిన్నాదింతక భిన్నాదింతక తోంతక 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 నృత్య సంగీత భేరి మృదంగ పనవన మర్దల కాహల దుందుబి తుంపురు నూపురు జల్లరి వల్లరి వీణా వేణు సొల్లు కబాన డిండి మఠమరుక పణవ పటహాద్యష్టాదశ వాద్య పరికర మధుర శబ్ద నిరంతర నృత్యగేయాది అభివృద్ధిర్భుగాదితి భవంతో మహాంతోను గృహంతో ఇయం కైంకర్యం ఉత్తరోత్తరాభివృద్ధిర్భుగాదితి భవంతో మహాంతోను గృహంతో అస్మిన్ క్షేత్రే వర్తమానస్య సర్వే శ్రీ వైష్ణవాః శ్రీమత్ పరాంకుశ పరకాలాది యతివరాది ప్రణీత చతుస్సహస్ర సంఖ్యాక ద్రావిడ వేదానుసంధాన ప్రవచనాః శ్రీమన్నాథముని యామునార్ఘ రామానుజ లోకాచార్య రమ్యజా మాతృమునీంద్రాదిభిః విరచిత సకల దర్శన గ్రంథ కాలక్షేప పరాయణః పరభక్తి పరజ్ఞాన పరమ భక్తి యుక్త శేషత్వ పారతంత్రిక స్వరూపాః స్వాచార్యాన్యస్త స్వాత్మపరాః భగవద్భాగవతాచార్యాదిషు అపచార రహిత విహిత ధర్మానుష్ఠాన సర్వే ప్రపన్నాః పంచకాల పరాయణః అన్యోన్య మైత్రీ భావయుక్త సంతతం ప్రీతియుక్త భూయాదితి భవంతో మహాంతోను గృహంతో శ్రీ వైఖాస భగవచ్చాస్త్ర విధానేన సమస్త ఆరాధకానాం అర్చకానాం యజమానానాం ఉన్నతాధికారీణాం ఉద్యోగీనాం సర్వేషాం భక్తజనానాం కైంకర్యపరాణాం చ శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధి ద్వారా ధనధాన్య సమృద్ధి ఆరోగ్య దృఢగాత్రత వేదోక్త ఆయుష్యాభివృద్ధిర్భుగాదితి భవంతో మహాంతోను గృహంతో ఆస్తు అస్య యజమానస్య పునుగునీళ్ల గోత్రోద్భవస్య చంద్రబాబు నాయుడు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య క్షేమస్థైర్య విజయ వీర్య భగ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిర్భుగాదితి భవంతో మహాంతోను గృహంతో ఆస్తు
రాజా రాష్ట్ర పరివార అధికార సంపత్తి భవంతో మహాంతో గృహంతో అస్య యజమానస్య మార్కండేయ గోత్రోద్భవస్య శ్యామల రావణామధేయస్య ధర్మపత్ని సమేతస్య క్షేమస్థైర్య విజయ వీర్య భగ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిర్భుగాదితి భవంతో మహాంతో గృహంతో అస్య యజమానస్య తమిడిపాళ్ల గోత్రోద్భవస్య వెంకయ్య చౌదరి నామధేయస్య ధర్మపత్ని సమేతస్య క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిర్భుగాదితి భవంతో మహాంతో గృహంతో సద్యస్సు వృష్ట్యా సర్వే నదనిధి తటాకాః సద్యస్తం పరిపూర్ణం భుగాదితి భవంతో మహాంతో గృహంతో ఏతన్మహోత్సవ ప్రవర్తకః పరమపురుష ప్రసాదేన లక్ష్మీ కటాక్ష వీక్షణ పరిపూర్ణ పురుషాయతో భవతు రాజా ధార్మికో విజయీ భవతు సోయం నిరుపద్రవస్తు సుఖినో భవంతు మంగళాని భంతో ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు అతః పరం ప్రవక్ష్యామి ఆచార్యస్య మహాత్మనః వైఖానసస్య స్తోత్రపాఠమిదం పరం యపఠే శృణుయాత్ నిత్యం భక్తి శ్రద్ధా సమన్వితః యోగే సుఖం భూత్వా సయాతి పరమాం గతిం దేవరాజదయా పాత్రం దేవత్యాదిర్వార్ణవం భగవాదిమునిభిర్మాన్యం వందే శ్రీఘనామునిం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘనామునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం వందే ఘనసం సాక్షాత్ ధాత్రమూర్తిమృషిం పరం భగవాదిమునిభిర్సారం సూత్రరత్న ప్రవర్తకం నారాయణ పితా యస్య మాతా ప్రియా భగవాదిమునిః శిష్యా తస్మై శ్రీ గణసే నమః అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తద్బలం దర్శనం యేన తస్మై శ్రీ గణసే నమః సుధృతి పూర్ణం శాస్త్రకల్లోలసంగం విష్ణుభక్తిరకం శుద్ధం వందే శ్రీ విఘ్నోర్ణవం శ్రవణే శ్రావణే శుక్లపూర్ణిమా సోమవాసరే సింహలగ్నే సంయుక్తే భజేనైమిషమాగతం నారాయణస్య యస్యాత్మా విఘ్నాయ వర్తతే వేద వేదాంగతత్వజ్ఞం తం వందే విఘ్నోమునిం పద్మనాభమనోజాతం విష్ణుపూజా విశారదం కుశాసనే సమాసేన మూర్ధపుండ్ర విరాజితం కిరీటహారాభరణకుండలాంగదభూషితం ఖాయాభ్యాంతరండేన విరాజితం వరదాభయహస్తాఢ్యం సింహచక్రధరం ప్రభుం పద్మం దక్షిణే హస్తే ధారిణం పీఠవాససం కమండలఘటైర్యుక్తం బ్రహ్మర్షిగణసేవితం తులసీ పద్మమాలాభిస్తవసాచ సుశోభితం విశ్వక్సేన ప్రియసఖం విమలం శాంతమానసం పారమాత్మికమంత్రజ్ఞం విఘ్నమునిమాశ్రయే కామాశీరాజవిఘానసాం పుణ్యక్షేత్రేణైర్భూమిః దేవో దేశాం దేవకీ పుణ్యరాశిః తేషాం ఆరద్వందపద్మం ప్రపద్యే భవ్యాయ యోగప్రభావేనాయ శ్రీమద్విఘ్నసే నమః లక్ష్మీవల్లభసంకల్పవల్లభాయ మహాత్మనే శ్రీమద్విఘ్నసే భూయాద్నిత్య శ్రీ నిత్యమంగళం నారాయణం సకలం సకలామయేంద్రం నిగమాగమేంద్రం బృహస్పతిశ్వరవరేషు మహామునీంద్రాయ భవాయతే జయాతే సంభవాయ సాక్షిణి గురువర్యాయ నమో నమః.
ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ।